ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరం రాజకీయ నిరసనలతో హోరెత్తింది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మహిళా నేతలు పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో తిరుపతిలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వద్ద కూటమి మహిళా నేతలు భారీ ఎత్తున నిరసనకు దిగారు. నగరంలో గంజాయి సంస్కృతిని అరికట్టాలని, యువత భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే దీనికి కౌంటర్ గా నగరంలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. కూటమి నేతలు మహిళలను కనీసం గౌరవించడం లేదని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే రోజు ఒకే సమయంలో అటు గంజాయికి వ్యతిరేకంగా కూటమి మహిళలు, ఇటులో మహిళల ఆత్మగౌరవం కోసం వైసీపీ మహిళలు పోటాపోటీగా నిరసనలు చేపట్టడంతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలని అరికట్టే పరిస్థితి సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని స్పందించడం లేదు. వీటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు. మొన్నటికి మొన్న భూ కబ్జాదారులు జేబీ రవినాయుడు మీద ఒక కమెంట్ చేసినందుకు, అది శాంతియుతంగా మంచి కామెంట్ చేసినందుకు ఈ రోజు నా పైన బోకుముండలు అది ఇదే అనేసని జేబీ వాళ్ళ అనుచరులు, అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఈ రోజు నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం, ఈ మహిళలందరూ కూడా స్పందించి ఈ రోజు ఈ ధర్నాకి, శాంతియుత ధర్నాకి కోరుకుంటూ ముందుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలపై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు. అందుకనేసి ఈ రోజు పార్టీ నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ జేబీ వీళ్ళ అనుచరులు తప్పతాగితే వాళ్ళకి ఆడ మగ తేడా తెలియదు. ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ధర్నాకి పూనుకున్నాము. దీనికి కారణం చూస్తే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మహిళలని చాలా తక్కువ అంచనా వేసి వాళ్ళని ప్రతిసారి అగౌరవపరుస్తూనే ఉన్నారు. అసలు మహిళలంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు? మహిళల వాళ్ళకు జెండర్ అనేది మీరు రాజకీయాల్లో చూస్తున్నారు. మహిళలు అనేది మీరు జెండర్ అనే వివక్షని ఈ రోజు మహిళలకి గౌరవం లేకుండా అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ పబ్లిక్ డొమైన్ లో, పబ్లిక్ సోషల్ మీడియా దీనిలో కూడా మీరు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే మీకు ఎక్కడిది ఇంత ధైర్యం వచ్చింది? అసలు హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు ఇటువంటి వాటికి ఎందుకు ఆమె ఊతమిస్తున్నారో అర్థం కావటం లేదు. మా దరిద్రం ఏంటంటే ఈ 2026, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్ అండ్ రిజర్వేషన్స్. అసలు ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఈ రోజు కూడా ఆడవాళ్ళని ముండా అని పబ్లిక్ గా ఆయన ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి? ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల గాని, మహిళల వాళ్ళ రక్షణకు గాని ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు ఉన్నా కూడా వాటిని లేని గట్టిగా వాళ్ళు పాటించట్లేదు. ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రము తిరుమల తిరుపతి దేవస్థానంలో చేయకూడని పనులన్నీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో చేసింది ఈ తండ్రి కొడుకులే, ఇప్పుడు చేస్తున్నది కూడా ఈ తండ్రి కొడుకులే. వీళ్ళని వెంటనే వాళ్ళ అనుచరుడు మన దొరికాడు 6 కేజీల గంజాయితో. అరే బాబు, గంజాయితో దొరికాడు మీ అనుచరుడు అంటే అది పక్కకు పెట్టేసి భూ కబ్జాలు చేశారని తెర మీదకి వేరే కొత్త విషయాలు, లేని విషయాలు భూ కబ్జా చేయాల్సిన అవసరము కూటమి నాయకులకి లేదు. మీరు నిరూపిస్తే నిజంగా ఇక్కడే వచ్చి నేను ముక్కు నేలకు రాస్తా, ఖచ్చితంగా జరిగిందిలే మీరు అన్నట్టు. జరగలేదు కాబట్టి మీరు ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తే జరగదు. అభినయ్ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే ఆ గంజాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఈ కూటమిలోనే అమ్మాడంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు గంజాయిల మీదనే ఎట్లా బతికారు.